హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, సీరియస్ వీడియోలో మనము మన ప్రభాస్ గారు నడిచిన రాజసభ మూవీకి సంబంధించి 5 డేస్ కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు మన మెగాస్టార్, మన బాస్, మన చిరంజీవి గారు నడిచిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సినిమా 100 కోట్లలోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే దాంతోపాటు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఆ సినిమా బడ్జెట్ ఎంత, సినిమా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా లేట్ చేయకుండా తిరుమల కిషోర్ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు, డింపుల్ హయాతి, అషికా రంగనాథన్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి మంచి టాకే రావడం జరుగుతుంది. అంటే సినిమా కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా ప్రొడక్షన్ కాస్ట్తో కలుపుకొని 35 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా తెలుగులో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో 800కు పైగా స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది. దానివల్ల మిగతా సినిమాలు కూడా ఆడుతున్నాయి. రాజసాబ్, ఇంకా మనశంకర వరప్రసాద్ సినిమా కూడా ఉంది కాబట్టి స్క్రీన్స్ తక్కువగా దొరికాయి. అందుకే మొదటి రోజు కలెక్షన్స్ కూడా కొద్దిగా తక్కువగానే వస్తున్నాయి. బట్ లాంగ్ రన్లో తన బడ్జెట్ 35 కోట్ల రూపాయలే కాబట్టి ఈజీగా తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకుంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా 9 కోట్ల 44 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. ఫైనల్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో కలెక్షన్ తక్కువే అనుకోవచ్చు. బట్ ఏంటంటే తెలుగులో తక్కువ స్క్రీన్స్ దొరకడం జరిగింది. అలాగే మిగతా 2 సినిమాలు నడుస్తున్నాయి కాబట్టి స్క్రీన్స్ అయితే తక్కువ దొరకడం జరిగింది. బట్ లాంగ్ రన్లో తన బడ్జెట్ని రికవర్ చేసుకొని ఎంతవరకు వెళ్తుంది, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన బాసు, మన మెగాస్టార్ చిరంజీవి గారు నడిచిన మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి 2 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మనశంకర వరప్రసాద్ సినిమాకి తెలుగులో మనకు ప్రీమియర్స్ కూడా పడడం జరిగింది. సో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 8 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 1 ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే 29 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే లైట్గా కలెక్షన్స్లో గ్రోత్ అయితే తగ్గింది. బట్ ఏంటంటే పూర్తిగా కాదు, లైట్గా మాత్రమే తగ్గడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 21 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 59 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఇది గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 70 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే వరప్రసాద్కి రావడం జరుగుతుంది. ఓవర్సీస్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 31 కోట్ల 53 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు, అలాగే నయనతార గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 102 కోట్ల 5 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. కానీ సినిమా మొదటి 2 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు అందుకుంది కాబట్టి లాంగ్ రన్ లో తన బడ్జెట్ అయితే ఈజీగా కవర్ చేసుకుంటుంది. బట్ బడ్జెట్ ని రికవరీ చేసుకున్న తర్వాత ఎంతవరకు వెళ్తుంది, అనిల్ రావుపూడి దర్శకత్వంలో రావడం జరిగింది. లాస్ట్ టైం అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్ల వరకు వెళ్ళింది కాబట్టి మరి ఈ సినిమా 300 కోట్లను దాటుతుందా, 300 కోట్లను దాటి చిరంజీవి గారి కెరియర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలుస్తుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, మన పాన్ ఇండియా సూపర్ స్టార్, అలాగే మన డార్లింగ్ ప్రభాస్ గారు నటించి ఎవరేమన్నా అనుకోండి, ఎందుకంటే ఇండియాలో పెద్ద హీరో ఖచ్చితంగా ప్రభాస్ గారి. ఒక సినిమా తగ్గినంత మాత్రాన ఆయన వెనక్కి తగ్గినట్టు కాదు. నెక్స్ట్ స్పిరిట్ ఉంది, ఫౌజీ కంటే ముందు స్పిరిట్ రాబోతుంది. దాని గురించి కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. స్పిరిట్ రాబోతుంది అనమాట, ఫౌజీ కంటే ముందు స్పిరిట్ రాబోతుంది. సో అప్పుడు ఆ స్పిరిట్ వచ్చినప్పుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ నోరు మూసుకోవాల్సిందే. సో ఏంటంటే ఇక మనం రాజసాబ్, మారుతి దర్శకత్వంలో రాజసాబ్ సినిమా రావడం జరిగింది. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చి 450 కోట్లు. మరి సినిమా మొదటి 5 రోజులు అయింది రిలీజ్ అయ్యి, 5 రోజుల్లో 200 కోట్లలోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 113 కోట్ల 6 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం లైట్గా కలెక్షన్స్లో గ్రోత్ అయితే పెరిగింది. ఎందుకు అంటే ఆ ఎక్స్ట్రా సీన్, డిలీటెడ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేయడం వల్ల కొద్దిగా సినిమాకి మళ్ళీ కొద్దిగా పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఏదైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, అదేదో ముందే యాడ్ చేస్తే బాగుండేది. సినిమాకి ఇంత మిక్స్డ్ టాక్, ఇంకా నెగిటివ్ టాక్ వచ్చేది కాదు. ఒకసారి నెగిటివ్ టాక్, మిక్స్డ్ టాక్ బయటకు వచ్చిందంటే తిరిగి అది భర్తీ అవడం అనేది చాలా అంటే చాలా కష్టం. బట్ ఏంటంటే కలెక్షన్స్లో ఎక్కువ గ్రోత్ వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రాజసాబ్ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 126 కోట్ల 8 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్
కలెక్షన్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 149,93,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా మారుతి దర్శకత్వంలో మన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజాసాబ్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 191,56,00,000 రూపాయలని అయితే వసూలు చేస్తుంది. సినిమా 200 కోట్లలోకి రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్షన్స్తో చేరుతుంది. బట్ లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఏర్పడుతుంది. మరి లాంగ్ రన్లో 450 కోట్ల బడ్జెట్ని ఈ సినిమా రికవరీ చేసుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే అనమాట రాజాసాబ్ మూవీకి సంబంధించి మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి భర్త మహాశైలకు మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియోతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా మన ఛానల్లో మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.